అనుభవించి ఇప్పుడు కర్ణాటకలో ఉంది, ఉమ్, నీళ్ళకి చచ్చిపోతున్నారు. అవును. అట్లాగే ఆ మహిళలందరికి ఇస్తానని డబ్బులు ఎవడో ఇవ్వట్లేదు అక్కడ. ఉమ్. అట్లాగే బస్సు ఒకటే అక్కడ, ఆ బస్సులు బిగిన్ అయినక్కడి నుంచి జనాలు చేస్తున్నారు. గచ్చా, అవును. ఇక అట్లాగా ఉమ్. ఇక్కడ సహజంగా చర్చకు వస్తుంది కదా. సీట్ల పంపకాల విషయంలో రేపు 17వ తేదీకైనా తేల్చేసి ముగ్గురు ఆ సభలో కనిపిస్తారా? లేదంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి 24 ఇచ్చారు కానీ 5 మినహాయిస్తే ఇప్పటికి మిగిలిన 19 ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు. అలా ఏమన్నా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుందా బీజేపీ? ఏముండదు, క్లియర్ గా చెప్పేస్తుంది. బీజేపీ తన సీట్లతో శానం చేస్తే పవన్ కళ్యాణే భయపడుతున్నాడు సీట్లు ఇప్పుడు అనౌన్స్ అంటే. అతను ఏం చేస్తున్నాడంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు. రోజుకు కొంచెం లీక్లు ఇచ్చి ఈ సీటు మందేనంట, ఈ సీటు మందేనంట, ఈ సీటు మంది కాదట, ఈ ఆయనకి సీటు ఏమైనా గండి పడుతుందా? 19 ఏమైనా గండి పడుతుందా? చూడాలి అది. అంటే వీళ్ళు సీట్లు 11 దాకా గట్టిగా పట్టుబడుతున్నారు. 11 ఇవ్వాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా కొన్ని వదులుకోవాల్సి వస్తుందేమో. ఆయన 30 లోపే అంటున్నాడు చంద్రబాబు, నేను ఇంకా అంతకు మించి ఎక్కువ ఇవ్వలేను అంటున్నాడు. కాబట్టి ఎవరు త్యాగం చేస్తారు చూడాలి. ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ జనసేన కూడా ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ మేనిఫెస్టోలో యాడ్ అవబోతుందా 17వ తేదీన? ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఇంకా పెట్టి కూడా నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు సూపర్ 6 అచ్చెన్నాయుడు గారు అన్నదే కదా ఉమ్మడి మేనిఫెస్టో రాసుకోవడం. ఇంతకుముందు 2014 మేనిఫెస్టో చదవడానికి నవలు చదివినట్టు 2-3 రోజులు చదవాలి అందులో, అంత మించి ఎవడ ఉండదు. ఇప్పుడు ఊరికిన మేనిఫెస్టో అంటే అదొక కాగితం నాలుగు తీసుకోవడానికి. సూపర్ 6 జనంలోకి తీసుకెళ్లారు. బీసీ డిక్లరేషన్ లో ఆ పెన్షన్ జనంలోకి వెళ్ళింది. అవి 2 మాత్రమే తప్పించి మిగతా ఏది రాసుకున్నా కాగితాలు రాసుకోవడం తప్పింది దేనికి పనికిరాదు. మిగతా జనాలు కూడా పెద్ద పట్టించుకోరలేండి, మెయిన్ కావాల్సిన ఇవే కాబట్టి.